ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఇవాళ 3వ రోజు కొనసాగనుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో భేటీ కానున్నారు చంద్రబాబు నాయుడు. ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నారు. ఆ తర్వాత 10 గంటల 45 నిమిషాలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు కేంద్ర మంత్రి అథవాలేతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అలాగే పలువురు పారిశ్రామికవేత్తలు, పలు దేశాల రాయబారులతో సమావేశం కానున్నారు చంద్రబాబు. ఇక సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రానున్నారు చంద్రబాబు. ఇదిలా ఉండగా ఢిల్లీలో తెలుగు ఐఏఎస్, ఐపీఎస్లకు ఏపీ సీఎం చంద్రబాబు విందు ఇచ్చారు. అశోక హోటల్లో తెలుగు ఐఏఎస్, ఐపీఎస్లకు విందు ఇచ్చిన చంద్రబాబు ఏపీ అభివృద్ధికి సహకరించాలని వారిని చంద్రబాబు కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ నెల చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ రాష్ట్ర అవసరాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, రాష్ట్ర పునర్నిర్మాణానికి అవసరమైన సహకారంపై చర్చించారు. అలాగే మౌలిక వస్తువుల కల్పన, అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయడానికి తోడ్పాటు అందించాలని కోరారు. ప్రధానితో సమావేశానికి ముందు 6 కేబినెట్ మంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యారు. మంత్రులను కలిసి వినతులు సమర్పించారు. కేంద్ర మంత్రులు కె రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డితో పాటు పలువురు ఎంపీలు చంద్రబాబు వెంట ఉన్నారు.